కోవిడ్ విలయం నుంచి కోలుకుంటున్న మానవాళిపై మరో మహమ్మారి పంజా విసరబోతోందా? కరోనాను మించి ప్రాణాంతకం కానుందా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా పక్షులు, కోళ్లలో వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ H5N1 వేరియంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తుందని హెచ్చరిస్తున్నారు. మానవాళిపై వైరస్ల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. కోవిడ్ కల్లోలం నుంచి బయటపడిన ప్రపంచానికి H5N1 బర్డ్ ఫ్లూ సవాల్ విసురుతోంది. ఇది కోవిడ్ ను మించి ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు మెడికల్ ఎక్స్పర్ట్స్. తాజాగా అమెరికాలో H5N1 కొత్త వేరియంట్ బయటపడింది. టెక్సాస్ లోని ఓ డైరీ ఫామ్ లో పనిచేస్తున్న వ్యక్తికి H5N1 సోకినట్లు తేలింది. ఏప్రిల్ 1న ఈ కేసు బయటపడినట్లు యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్ధారించింది. ఆవుల నుంచి మనిషికి వైరస్ వ్యాప్తి చెందినట్టు పరిశోధకులు గుర్తించారు. అమెరికాలో మనిషికి బర్డ్ ఫ్లూ H5N1 వేరియంట్ సోకడం ఇది రెండో కేసు. అయితే పశువుల నుంచి మనిషికి సోకడం ఇదే మొదటిసారి. దీనిపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు బర్డ్ ఫ్లూ వైరస్ లో అనేక రకాల మ్యూటేషన్లు జరుగుతున్నట్లు గుర్తించారు. కరోనాను మించి ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని పిలుస్తారు. ఇందులో అనేక వేరియంట్లు ఉన్నప్పటికీ H5N1, H7N9 కు మాత్రమే మనుషులకు సోకే సామర్థ్యం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2003 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 887 మంది H5N1 బర్డ్ ఫ్లూ బారిన పడగా 462 మంది మరణించారు. వైరస్ బారిన పడుతున్న ప్రతి 100 మందిలో 52 మంది మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరణాల రేటు 0.1%గా ఉన్నప్పటికీ కోవిడ్ మహమ్మారి లక్షల మందిని బలి తీసుకుంది. H5N1 లో మరణాల రేటు 52%గా పేర్కొంటున్నారు పరిశోధకులు. ఇది కోవిడ్ కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షి మలం ద్వారా H5N1 వైరస్ వ్యాపిస్తుంది. పక్షుల చుట్టూ నివసించే పౌల్ట్రీ ఫామ్లలో పనిచేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ సోకిన మనుషుల్లో అలసట, దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది న్యూమోనియాకు కారణమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే మరణం సంభవించవచ్చు. బర్డ్ ఫ్లూకు నిర్దిష్టమైన మెడిసిన్ లేదు. లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో H5N1 మరో మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికిస్తుందా అనే ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి.